అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదల కొరకు నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు మొత్తం కూడా నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వచ్చి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 500 పైచీలకు ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా నిర్మించారు. నిర్మించిన తర్వాత కూడా వారిని లాటరీ ద్వారా కూడా ఒక 400 పై వరకు కూడా లాటరీ పద్ధతిని తీసి కూడా వాళ్ళకు మీ అందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ ఎలక్షన్లు వచ్చిన తర్వాత కూడా అవి పూర్తి కాకపోవడంతో కూడా మళ్ళీ ఆందోళన మొదలైన పరిస్థితి కనపడుతుంది. మేము ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే లాటరీలో పొందిన లబ్ధిదారులు కూడా వచ్చి కూడా ఈ ఇళ్లలో ఉండడానికి కూడా వీరందరూ కూడా మొత్తం కూడా చదువుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బట్టలు, గ్యాస్ సిలిండర్, తదితర వంట సామాగ్రి మొత్తం కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పోలీసులు అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఇవ్వలేదు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న క్రమంలో కూడా ఇప్పుడు అలాంటివి ఏమున్నారు, మీరందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పిన క్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా వీరందరూ కూడా ఆందోళన చేస్తూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. చాలా మేరకు కూడా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి, ఏమైంది, ఎందుకు నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చావు? ఇళ్ళ కోసం వచ్చాను సార్. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు డ్రాలో వచ్చినాయి సార్. మాకు డ్రా ప్రకారంగా ఇస్తున్నా అన్నాడు, ఇస్తలేడు సార్. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం అంటారు, ఇందిరమ్మ ఇళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేస్తామంటుండు. మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పటి ఇండ్లు అప్పుడు ఇస్తాడు, మరి ఇప్పుడు ఇండ్లు ఇప్పుడు ఇస్తా అంటుండు. మరి ఎప్పుడు ఎవరికి ఇస్తాడో తెలియదు కదా సార్. ఇప్పుడు మాకు హెల్త్ బాగా లేకున్నాము. ఇప్పుడు నేనే ఉన్నా సార్. ఎవరి సంగతి మొత్తం లాటరీలో ఎంతమందికి లాటరీ 570 మందిలో ఉన్నారంట సార్. 570 మంది అంటారు సార్. అయితే ఇక్కడ తిప్పి పోతే ఒక 200 మందికి ఇట్లా ఇప్పుడు రాలేదు. అలాగే అందరు వస్తారు, అందరు పిలిపిస్తాం, అందరు వస్తారు. కానీ మాది మాకు ఇవ్వాలి సార్. ఎంతసేపు ఉన్నా ఆయన ఏ ప్రభుత్వం వచ్చినా ఏం లేదు, కానీ మా ఇండ్లు మాకు ఇవ్వాలి. ఆయన ఇవ్వలేదు అనుకున్నో ఇదే ఇండ్లలో అందరం మేము శవాలం వెళ్తాం. మరి ఎవరిని వచ్చి ఓట్లు అడుగుతాడో చూస్తాం. మళ్ళీ ఎలక్షన్లు అంటారు కదా సార్. ఎంతసేపు ఉన్నా రేపు ఎలక్షన్లు, ఎల్లుండి ఎలక్షన్లు అంటుండు. ఎలక్షన్ల కోర్టు ఉంది అంటారు. ఎలక్షన్ల కోర్టు లేనప్పుడు ఏమి ఇచ్చిండు? మొత్తం కూడా పేదలు కూడా చాలా ఆవేశంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇళ్లలో కూడా కిరాయి ఇళ్లలో ఉండి కూడా మేము కిరాయిలు కట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మరో పెద్దమ్మ ఉంది, చెప్పు పెద్దమ్మ. ఏంటి కడుతున్నాం సార్, నెలకు 3000 కడుతున్నాం మేము. మా పెద్ద మనిషి కూడా చేత కాదు. నాకు కూడా గుండె ఆటపేలు అయింది, అది ఆపరేషన్ అయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. రోజు ఇక్కడికి వచ్చారు కదా, పోలీసులు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చిండు, ఏం చెప్పారు? చెప్పినాం సార్, వాళ్ళకి చెప్తే మేము 8వ తారీఖు నాడు మేము ఏదన్నా ఒకటి చేస్తాం. ఎలక్షన్లు ఉన్నాయమ్మా, ఇప్పుడు తర్వాత మాట్లాడతాం, మిమ్మల్ని పంపిస్తాం. అవన్నీ నల్లాలు, కరెంటు, పైపులు అన్నీ పెట్టినాక పంపిస్తామని అన్నారు. అట్లా లేదు సార్, మరి వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా సార్? మరి నువ్వు మరి మాకు కావాలి సార్, మాకు ఇట్లా చాలా ఇబ్బంది ఉంది అని చెప్పినాం సార్. మీకు ఇస్తామమ్మా, ఎక్కడ పోమని అన్నారు. ఇవ్వకుంటే మరి ఏం చేయాలి సార్? మళ్ళీ ఆయన వచ్చే ఇప్పుడు ఆయన ఇల్లు మాకు కావాలి, మేము అక్కడి నుంచి వస్తున్నాం. ఇండ్లు లేవు సార్, అస్సలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు ఇండ్లు లేక ఇళ్ళకు మేము ఇప్పుడైతే వెళ్ళే పరిస్థితి లేదు సార్. మేము ఇళ్ళనే ఉంటాం, మేము ఇందులోనే ఉంటాం. ఎంతకన్నా మేము తెగిస్తాం. లాస్ట్ మాకు ఒక ఇల్లు అనేది ఒకటి లేదు. మాకు కేసీఆర్ ప్రభుత్వంలో డ్రా తీస్తే మాకు అందులో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆర్డీఓ కాంచి లిస్టు అడిగితే కాంగ్రెస్ ఏమంటారంటే లిస్టు లేదు, చింపేసినాం. లిస్టు కాంగ్రెస్ కార్యకర్తలకే, టీఆర్ఎస్ లకి ఏమో అవి మాకే వస్తాయి. ఆల్రెడీ లాటరీ తీసారు కదా, లాటరీ తీసిన తర్వాత ఆ లాటరీలో ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారు. లాటరీ తీసిన వాళ్ళకే ఇస్తామంటారు, కానీ మన ప్రజాపాలన దరఖాస్తు గొడవలకు అతికేసారు కదా. అతికించలేదు ఏమైందంటే, ఈ లాటరీ తీసిన వాళ్ళకి రాదు, ప్రజాపాలన దరఖాస్తు ఉన్నది కదా వాళ్ళకే వస్తాయి. వాళ్ళు అట్లా అనడం వల్లనే ఆ టెన్షన్ తోటి వీళ్ళకి రావడం జరిగింది. కానీ మా వెనక నాయకుడు అంటోడు మాత్రం ఎవరు లేరు. మా ధైర్యంతో మేము వచ్చినాం. వాళ్ళు గోడలకు ఎప్పుడైతే అతికేసారో వాళ్ళు ఏడుస్తారో అని మేము వచ్చేసినాం, అంతే తప్ప ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఒక గిన్నె తెచ్చుకున్నా, 2 గంటలు తెచ్చుకున్నా, బాక్స్ రాదే, స్టవ్ తెచ్చుకున్నా, 2 గంటలు తెచ్చుకున్నా. వాటికి వారం రోజులు రోజు 6 గంటలకు వస్తున్నా, వండుకుంటున్నాం, తింటున్నాం, 3 పనాలు ఇక్కడ ఉంటున్నాం. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు పోదానికి ఇంటికి వస్తున్నాం. నైట్ పందానికి కూడా ప్లాన్ చేసినాం. ఇంత 550 ఇళ్లలో పండాలంటే ధైర్యం చాలలేకపోతుంది. ఇప్పుడు కూడా సామాన్యం సార్. ఇప్పుడు నువ్వు నమ్మకపోవని వారం రోజుల నుంచి ఖచ్చితంగా నేనే ఉంటున్నాను సార్. ఇప్పుడు కూడా చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. నా ఇల్లు గురించి 30 ఏళ్ళు ఇలా ఉండబట్టి కిరాయి రూమ్లలో అవసరం సాయంత్రం నడుపుతా. ఇక మన కొత్త ఇల్లు కడుతున్నాం, గోడలకు వాటర్ కొట్టుకొని పోతాను నేను. మా దాకా చావడానికి కూడా సిద్ధం సార్. నేను వెనకాడకు మాత్రం నేను
రైట్ మొత్తం చెప్పమ్మా ఏం పేరు ఏంటి నీ సమస్య ఏంటి? సార్ నా పేరు ఎర్రగిన్నెల అన్నపూర్ణ సార్. మాది బీటీఎస్ నల్గొండ. అయితే సార్ మాకు డబల్ బెడ్రూమ్ పేరు వచ్చింది సార్. పేరు వచ్చింది కానీ ఇల్లు ఇస్తామన్నారు సార్, ఇవ్వలేదు. ఇంకా ఇస్తామన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చింది సార్ మాకు. కేసీఆర్ గారు వెళ్ళిపోయారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు సార్. ఇప్పటి వరకు మాకు ఇల్లు ఇవ్వలేదు సార్. మేము పేదవాళ్ళం సార్, మేము కూలి చేసుకుని బతికే వాళ్ళం. అయితే సార్ మాకు ఇల్లు ఇవ్వాలి సార్, మాకు ఇల్లు ఇచ్చేయాలి, మీరు పుణ్యం కట్టుకోండి సార్. నీకు లాటరీలు వెళ్ళింది కదా, నీకు కేటాయించారా? ఏ బ్లాక్ ఉంది, ఏ నెంబర్ నెంబర్ ఇల్లే సార్, స్లిప్ ఇచ్చినారు. స్లిప్ ఇచ్చారు సార్, స్లిప్ ఇచ్చారు కానీ ఇస్తామన్నారు సార్. 2 సంవత్సరాలు అయిపోయింది సార్. మాకైతే ఇల్లు ఇవ్వాలి సార్, మేము పేదవాళ్ళం, మాకు ఇల్లు లేవు. ఇప్పుడు మేము చనిపోతాం సార్, మమ్మల్ని బయట వేస్తారు. మా పరిస్థితి ఏంది? ఒకసారి మీరు దయచేసి అందరూ, ముఖ్యమంత్రి గారు అందరూ సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ మాకు ఇల్లు ఇవ్వాలి సార్. మీరు అందరికి ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంది ఇలా కార్యక్రమం ఏం చేస్తారు? ఇలా గృహప్రవేశం ఉన్నాను. అవును సార్, ఈ రోజు గృహప్రవేశం అన్నారు సార్. వచ్చినాం మేము ఉదయం 9 గంటలకు వచ్చినాం సార్. వచ్చినాము ఇక్కడే ఉన్నాం సార్. ఎంఆర్ఓ సార్ గారు అంతా, పోలీసులు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరు వచ్చారు. మీ ఇల్లులు మీకు ఇస్తామమ్మా, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నది, ఎలక్షన్ల తర్వాత ఇస్తామన్నారు సార్. ఇస్తామన్నారు అనేసరికి మేము ఇక్కడే ఉన్నాం సార్. వెళ్ళిపోమన్నారు సార్ వాళ్ళు. వెళ్ళిపోమంటే మేము ఇక్కడే ఉన్నాం సార్. కానీ మాకు ఇల్లు ఇవ్వాలి సార్. మేము అంతే సార్. సార్ మా కిరాయి 3000 సార్. మేము పేదవాళ్ళం, కూలి చేసుకుంటూ వాళ్ళము. ఎట్లా సార్ మేము జీవితం ఎట్లా చేయాలి? వచ్చిన ఇల్లు అన్న ఇస్తే సార్ అందులో ఉంటాము, వచ్చింది తింటాం సార్, అందులో ఉంటాం. ఎందుకు సార్ ఇట్లా మాకు ఇల్లు ఇవ్వక్కడ మమ్మల్ని బాధ పెడుతున్నారు సార్? పేరు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి సార్, ఇల్లు ఉంటే ఇవ్వకండి సార్. ఎంక్వైరీ కూడా వచ్చారు సార్ నా దగ్గరికి వచ్చి, కానీ మాకు ఇల్లు అయితే ఇచ్చిపోలేదు సార్. దయచేసి అందరికీ రేవంత్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా ఒక వందనములు సార్. మొత్తం కూడా లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులు పెద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా మేము 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా కిరాయిలు ఉంటుకుంటూ వచ్చినాము. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయన్న ఆశతో ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయకపోవడంతో కూడా మాకు కొంచెం అనుమానం ఉన్నది. అనుమానం ఉన్న క్రమంలో ఇక్కడ ఇళ్లలోకి పొదవని వచ్చిన క్రమం కూడా పోలీసులు అధికారులు మాత్రము అడ్డుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.